काश्यपान्वय संजातं नारसिंहपदाश्रितं रामानुजगुरुं वंदे पाणिनीयपयोनिधिं। భగవత్ సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈ రోజు మన రామాయణ రహస్యాల్లో సిద్ధాశ్రమంలో ఆయన ఆయన తర్వాత భాగానికి పెడదాం. ముందుగా రోజులాగే ఈ దాశరథి శతకంలో నిన్నటికి 80 శ్లోకాలు అయ్యాయి. ఇంకొక 10 శ్లోకాలు చదువుకొని పాఠ్యాంశం దురితలతానుసారి భవ దుఃఖ కదంబము రామనామ భీకరతర హేతి చేంతెగి వకావకలైతన కుండ నేర్చునే దరికొని మండుచుండు శిఖదార్కొని నంచల భాది కీటకోత్కరము విలీనమై సనతే దాశరథి కరుణాపయోనిధి. హరిపద భక్తి నింద్రియ జయాన్వితుండు ఉత్తముండు ఇంద్రియంబులన్ మరుగక నిల్వనూదినను మధ్యము ఇంద్రియ పారవశ్యుండై పరగినచో నికృష్టుండని పల్కన్ దుర్మతినైన నన్ను నా ఆదరమున ఎట్లు కాచెదవో దాశరథి కరుణాపయోనిధి. వనకరి చిక్కెమైన సకు వాచెబకించెడిపోయే మీను తా వినికి చిక్కె జిల్వా కను వేదురు చెందెను లేళ్ళు తావిలో మనికి నశించెన్ ఏటి తరమా ఇరుమూటిని గల్వనైదు సాధనముల వీవె కావదగు దాశరథి కరుణాపయోనిధి. కరములు మీకు మృక్కులిడ కన్నులు మిమ్మున చూడ జిహ్వ మీ స్మరణంత నర్ప వీనులు భవత్కథలన్ వినుచుండ అనాస మేయురుతన బెట్టు పూసరుల కాసకొనంబర కొనన్ పరమార్థ సాధనోత్కరమది చేయవే కృపను దాశరథి కరుణాపయోనిధి. చిరుతర భక్తి నొక్క తులసీదళమర్పణ చేయువాండు ఖేచర గరుడోరగ ప్రముఖ సంఘములో వెలుగను సదా భవస్ఫురదరవింద పాదములన్ పూజలో నట్టిన వారికెల్లన్ తత్పరమరచేతి ధాత్రికత దాశరథి కరుణాపయోనిధి. భానుడు తూర్పునందుకను పట్టినన్ పావక చంద్ర తేజముల్హీనత చెందినట్లు జగదేక విరాజితమైన నీ పద ధ్యానము చేయుచున్నన్ పరదైవ మరీచులడంగకుండునే దానవ గర్వ నిద్దళన దాశరథి కరుణాపయోనిధి. నీ మహనీయ తత్వరస నిర్ణయ బోధ కథామృతాబ్దిలోన్ తాను గృంకులాడత హృదా తను కష్టము చెంది మానవుండి మహిలోక తీర్థముల నెల్లము నింగిన దుర్వికార తామస పంకముల్ విడునే దాశరథి కరుణాపయోనిధి. కాంచన వస్తు సంకలిత కల్మషమగ్నిపుటంబు పెట్టి వారించిన రీతి ఆత్మ నిగిడించిన దుష్కర దుర్మలత్రయం వంచిత భక్తి యోగ దహనార్చిన్ దగుల్పక పాయువే కనత్ కాంచన కుండలాభరణ దాశరథి కరుణాపయోనిధి. నీ సతి పెక్కు గల్ములిడ నేర్పరి లోకమకల్మషంబుగా నీనుత సేయు పావనం నిర్మిత కార్యధురేణ దక్షుండై నీ సుతుండిచ్చు ఆ వాయువులు నిన్ను భజించిన కల్గకుండునే దాసుల కీప్సితార్థములో దాశరథి కరుణాపయోనిధి.
వారిజపత్ర మందిడిన వారి విధంబున వర్తనీయ మందారయ రొంపిలోనంతను వంటని కుమ్మర పుర్వురీతి సంసారమునన్మెలంగుచు విచారగుండై పరమందుగాదే సత్కార మెరింగి మానవుండు దాసరథి కరుణాపయోనిధి. సరే, ఒక్కొక్క పద్యం మనకి ఒక్కొక్కటి నేర్చుంటే ఇంట్లో ముఖ్యమైనది మనం నిరంతరం బాధపడుతున్నది వేడి చేత పీడింపబడుతున్నాము. శత్రు జయాన్ని ఎలా చేసుకోవాలో రామచంద్రుడు కూడా శత్రు వినాశనం కోసమే కదా ఆ చరుడు వెనకాల వెళ్ళాడు. అలాగా మనలోనే శత్రువులు ఉన్నారు. ఎక్కడికో వెళ్ళి మనం ఇతరుల యొక్క శత్రువులందరినీ మనం ఏదో వాళ్ళని అడగగొట్టి వాళ్ళని ఏదో రక్షించాం అనుకుంటాం. మనలో ఉన్న శత్రువులు మనకి ఎప్పుడు నిరంతరము మనని బాధ పెడుతున్నాయి. అవి ఏమిటిట చూడండి, 83వ శ్లోకంలో ఎంత చక్కగా చెప్పారు. మనకు 5 ఇంద్రియాలు 5 రకాల శత్రువులు అవి. దానికి ఒక్కొక్కటి ఉదాహరణగా చెప్తున్నారు. మనం ఈ వేటిని కనుక గుర్తుపెట్టుకుంటే అమ్మో ఇవాళ నన్ను ఏనుగులా పీడిస్తోంది అనుకుంటాం. ఏనుగుకేమిటి? కండుతి, దురద. దానికి ఏదో ఒకటి వెళ్ళి ఏదో చెట్టు దగ్గరికి వెళ్ళి పెద్ద వృక్షం దగ్గరికి వెళ్ళి దాని శరీరాన్ని దానికి బాగా రుద్దితే కానీ ఆ తీట తగ్గదు. అది అలాంటిది మన శరీరానికంటే స్పర్శ కోరుకుంటూ ఉంటాం. అది సుఖాలిచ్చే స్పర్శలు కోరుకుంటూ ఉంటాం. అదే చెడ్డ వస్తువుని ఎందుకు ముట్టుకుంటాం? ఏనుక్కి దురదెల్లాగో మనకి ఈ చర్మానికి కాంక్ష, ఈ సుఖాన్ని ఇచ్చేటువంటి కోరికల్ని కోరుకుంటుంది ఈ చర్మం. చేపకేమిటి? ఒక గాలం వేస్తారు దాన్ని పట్టుకోవడానికి, ఆ జాలర్లు దానికి ఒకటి ఎర్ర పెడతారు అది పడడానికి. ఈ మధ్య ఒక అమ్మాయి అలాగే ఒక సీసాలో ఒక గుడ్డును కట్ చేసి దాంట్లో పోసి దానికి ఇది పెట్టి గాలం విసురుతుంది. పెద్ద చేప ఆ సీసాలో పడుతుంది. అలాగా మనకేదో ఆహారం వచ్చింది అనుకొని పెడతాం, తీరా అది మనకు విషయం అని తెలియదు. అలాగా ఈ ఈ ఈ నాలుక అనేక రకాలైనటువంటి రుచులకి కోరుకుంటుంటుంది. అదొక పెద్ద మనకు శత్రువు. నోటిని కట్టుకోలేము. నోరు మాట్లాడడానికి తినడానికి ఇస్తే నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం. మనకు అనారోగ్యం కలిగించేవన్నీ తింటూ ఉంటాం. ఒక చేప ఎర్ర కోసం ఎలా పాకులాడుతుందో అలాగే ఇక కిల్వ అంటున్నారు. పాము ఉంటుంది. పాముకేమిటి? అంత గొప్పదండి అది. ఒకసారి పడగెప్పి ఇచ్చేస్తే చచ్చిపోతాం. అలాంటిది అదేంటి పాముని పట్టి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నాదస్వరం ఊపుతారు. ఆ గానానికి పరవశైపోయి ఆ బుట్టలోకి వాడికి లొంగిపోతుంది, బుట్టలో పడిపోతుంది. అలాగా మన చెవులకు ఏదన్నా చెడ్డ విషయాలు కనుక వినపడుతుంటే చెవు నిక్కు పెట్టుకుని మరీ వింటూ ఉంటాం. మంచి విషయాల్ని విన్నాం. అది చెవుకి. ఏదైనా ఒక చెడ్డ విషయాన్ని వినాలని మన చెవు కోరుకుంటోంది అంటే అమ్మో శత్రువు మనకి వెనకాల నన్ను తోస్తోంది తెలుసుకోవాలి. లేడీకి ఏమిటి? నా కన్ను లాంటి లేడీ. ఆ కళ్ళను అటు ఇటు తిప్పుకుంటూ ఉంటుంది. ఎక్కడ అందమైన పరిసరాలు ఉంటాయో, ఎక్కడ అందమైన పూలు ఆకులు చిగుళ్ళు అన్ని ఉంటాయో అక్కడికి పరిగెడుతూ ఉంటుంది. సీతమ్మ తల్లిని కూడా పడగొట్టేటువంటి ఇది ఆ లేడీకి ఉంది కదా, అది అలాంటిది. అది అంటే ఇప్పుడు అది కన్ను. 9 ఏం చేస్తుంది? అది అందమైనటువంటి వాసనలకి. ముక్కు అంటే ఏంటి? ఏదో ఒక మంచి మనకి ఆనందాన్ని ఇచ్చేటువంటి, మనకి మనసుకు ఆనందాన్ని ఇచ్చేటువంటి ఏదైనా ఒక సుగంధం ఉంటే ఆ ఎంబాయి పూతలు వీటికి బాడీ స్ప్రేలు ఇలాంటివి చూసుకోండి. అలాంటి వాసనకి వెళ్తాను తప్ప ఇంకొక మంచి భగవంతుని యొక్క ఆ ధూపదీపాలను ఆఘ్రాణించాలని చెవు కోరుకోదు కదా. అది కూడా మనకి ఈ 9 లాంటిది. మన ముక్కు. ఈ ఇంద్రియాలని జయింపచేయగలడం మన చేతిలో లేదు. రామచంద్రుని మనం ప్రార్థించి మన అంతర్శత్రువుల్ని బాహ్య శత్రువుల్ని కూడా పోగొట్టుకునే ప్రయత్నం తండ్రి నువ్వే చేయాలి అని ప్రార్థిద్దాం. సరే, ఇప్పుడు రామలక్ష్మణులు తెల్లవారింది, లేచారు. అప్పటికే గురువు గారి యొక్క కౌసల్య సుప్రజ రామ
పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉతిష్ట నరసార్దూల కర్తవ్యం అని దైవ కార్యాన్ని నిర్వహించడం కోసం అని తండ్రి లేవయ్య కౌసల్య తనయ అంటూ చక్కగా ప్రేమగా లేపితే వాళ్ళు కూడా చక్కగా సంతోషంగా లేచారు. లేచి అప్పుడు అంతకుముందు ఏం చెప్పాడు రామచంద్రమూర్తి? ఇదిగో రామచంద్రమూర్తి కాదు, లక్ష్మణుడికి వచ్చినటువంటి అనుమానాన్ని ఒక్క మాటలో తీర్చేశాడు. రామతత్వం నాకు తెలుసయ్యా లక్ష్మణ, నేను పిచ్చివాడు, నిజంగానే పిచ్చివాడినయ్యా. ఆయన యొక్క వాత్సల్యానికి సౌలభ్యానికి పడిపోయాను. కానీ వాటికి ఎక్కడ దిష్టి కొడుతుందో అని మంగళాశాసనం చేస్తున్నాయన్నయ్యా. ఆ ప్రేమ ఆయన యొక్క పరత్వానికి వాత్సల్యానికి కూడా నేను పడిపోయాను అని చెప్పడానికి ఆయన సుఖంగా ఉండాలని అందుకు ఇన్ని రకాల స్తోత్రాలు, ఇన్ని రకాల ఇంత జనాన్ని భక్తులుగా మార్చాలనేటువంటి ఆచార్యుల యొక్క తపన. ఈ గ్రంథాల యొక్క సారం అంతా కూడా ఏమిటి అంటే, ఈ గ్రంథాలను ఉపయోగించుకోండి, మంచి తెలివితేటలు భగవంతుడు ఇచ్చాడు, మీ ఇంద్రియాలను వాటికి కేంద్రీకరించండి, అనండి, వినండి, పాడండి, అవి పెద్దల్ని నమ్మండి, ఇన్ని చెప్పి చెప్పి ఎందుకుట? భగవంతుడు మన తల్లిదండ్రులు మన పెద్దలు సుఖంగా ఉంటేనే కదండి మనం సుఖంగా ఉంటాం. అలాగా తండ్రి నువ్వు సుఖంగా ఉండాలి అని చెప్పి పలాండు అని అలా మంగళాశాసనం చేయడానికి భక్తులు దొరుకుతారు. నా శిష్యులు ఇంతమంది ఉంటే ఆ స్వామికి మంగళాశాసనానికి ఉంటారు అనేటువంటి స్వార్థంతో ఈ ఆచార్యుల యొక్క తపన అందుకండి. అది అని చెప్తారు విశ్వామిత్రుడు చెప్తున్నాడు లక్ష్మణ్ తోటి. మానవులు తెలియక శ్రీహరిని కోరికలు కోరుట కంటే తెలిసి శ్రీహరి భద్రమని కోరుట్రా మనస్సునకు తృప్తిరా అని ఇంకా లక్ష్మణ్ తోటి చెప్తున్నాడు. చెప్పి నాయన ఆ శ్రీహరి దగ్గరికి వెళ్ళేసరికి ఏదో ఒక కోరికలను మనం ఏమీ అనుకోకూడదు, అడగకూడదు స్వామి పాడాలి అనుకుంటూనే కైంకర్యం చేస్తాం. కానీ మన మనసు దానికంటే ఎక్కువగా మన కోరికల మీద ఉంటుంది. ఆ బాధలు ఎక్కువగా ఉంటాయి. ఆ బాధలు తీర్చేవాడు ఆయన్ని అనుకుని అందుకోసమే మనం పూజ చేస్తాం. అందుకో కోరికలు ఆయన దగ్గర ఒక లిస్టు రోజు పెడుతూ ఉంటాం. రోజు ఏంటి, క్షణం పెడుతూ ఉంటాం. అదే మనకు అన్ని ఏ కష్టాలు లేవనుకోండి, అబ్బే పెరుమాళ్ గారి తలపే తీయం మనం. ఈ రహస్యం మెరిగిన అంచేత శ్రీహరికి భద్రమని కోరట మనసుకు తృప్తి కదరా. ఏమి కోరికలు లిస్ట్ ఇవ్వకండి. స్వామి నీకు పల్లాండు నువ్వు సుఖంగా ఉండు తండ్రి, నేను సుఖంగా ఉండు అంటే ఆయన సుఖంగా ఉంటే ఆయనే అయ్యో నా శ్రేయస్సుని కదా ఈ భక్తులందరూ కోరుకుంటున్నారు, ఇంతకన్నా ఏం కావాలి నాకు అనుకొని ఆయనకు తెలుసు మనకి ఏం ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు, ఎప్పుడు ఇవ్వాలో అన్ని ఆయనకు తెలుసు. అంచేత ఆ నమ్మకంతో ఆయనకి భద్రమని కోరుకోండి. ఈ రహస్యం ఎరిగి దేని నేను పుచ్చుకుంట కంటే ఇచ్చుటలోని అధిక ఆనందం ఉందిరా. అది ఎంతకి అవతల వాళ్ళ దగ్గర తీసుకోవడం కాదు, మీ దగ్గర ఉన్నటువంటి ఒక మంచి మాట, మంచి వస్తువు, మంచి ఆదరణ, ఏదో ఒకటి ఏది ఉంటే అది అవతలకి వాళ్ళకి ఇవ్వండి. ఆ పుచ్చుకున్న వాళ్ళ దగ్గర ముఖంలో ఉండేటువంటి ఆ తృప్తి ఆనందాన్ని చూసి అది మీకు ఎంత ఆనందం కలిగిస్తుంది. అదిరా ఇవ్వడంలో కంటే పుచ్చుకోవడంలో కంటే ఇవ్వడంలోనే ఆనందం ఉందిరా తండ్రి. కోరదగిన పురుషార్థములు కోరక సంయమనము పాటించు శిష్యుడు రక్షింపబడును. ఈ శిష్యుడి యొక్క ఆ మెయిన్ లక్ష్యం, ప్రధానమైనటువంటి లక్ష్యం ఏముండాలి? ఆ ఆచార్య ద్వారా స్వామి భగవంతుణ్ణి చేరుకోవాలి. ధర్మ అర్థ కామాల కంటే ఆ భగవంతుణ్ణి ఆచార్యని ఆశ్రయిస్తే ఇవన్నీ కూడా వస్తాయి. మనం అడగకుండానే వస్తాయి, మోక్షం కూడా ప్రసాదిస్తారు. శ్రీహరియే సర్వరక్షకుడని, లక్ష్మీ వల్లభుడే సర్వలకు శుభాకారుడని ఎరిగి మంగళాశాసనము చేయటే సర్వోత్తమని మన పూర్వాచార్యులు భావించిరయ్యా. వెంటనే మనకి పర్యాణ వాళ్ళు గుర్తు రావాలి కదా. ఆయన పల్లాండు తోటే ఆయన నువ్వు సుఖంగా ఉండు అంటూ అని గోల పెట్టి అన్ని రకాల వాళ్ళని తన వైపు తిప్పుకొని మంగళాశాసనం చేయించినటువంటి మహానుభావులు. ప్రేమతో కార్యములను ఆచరించమని చెప్పిరయ్యా. చేయండి, ఊరికే కోరికల కోసం తీర్చుకోవడం కోసం అని స్వామి మీద ప్రేమ భక్తి పెంచుకోకండి. ఆయన సుఖంగా ఉండాలని కోరుకోండి. అది ప్రేమతో అనండి. అప్పుడు
అటు వివేక సంపన్నతే ప్రసన్నతరా తండ్రి. అట్టి వారి చరిత్రలు భిన్నముగా నుండునురా లక్ష్మణ. అలా నిజంగా అంత విశ్వాసం ఉంటే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాలు తక్కువగా ఉంటాయా? ఎంత ఏమన్నా చరిత్రలు ఏమన్నా వాళ్ళు చెప్పే మాటకి చేసే పనికి ఏమన్నా తేడా ఉంటుందా చెప్పు అని అడుగుతున్నారు. నీవేమైనా అనుకును, నాకు అటువంటి చాదస్తం ఉంది. సూర్య పరంపరలో ఇక్ష్వాకు వంశమందు దైవమే రాముడుగా జన్మించినని ఎరిగిన వాడను కనుక నీ కొరకు గాని నా కొరకు గాని ఏ పురుషార్థములు కోరక నేను ఆర్జించినవన్నీ వానికి సమర్పింప పూనుకొంటిని. ఇట్లే అందరూ అన్నీను రామార్పణము చేయవలేనని తెలియబరచుటయే నా లక్ష్యమురా తండ్రి. అది నేను చేసింది ఏమిటో కాస్త నువ్వు కూడా గుర్తించు లక్ష్మణ. నేను సుఖంగా ఉండాలి, అయ్యో నువ్వు అన్నం వెనకాల కష్టపడి వస్తున్నావు కదా అంచేది నీకే ముళ్ళు గుచ్చుకోకూడదు, నువ్వు హాయిగా ఉండాలి. నేను నీ శ్రేయస్సు నేను అనుకోలేదురా, నా శ్రేయస్సు నేను కోరుకోవట్లేదు. ఎందుకంటే ఆయనే అందరి శ్రేయస్సు కోరేవాడు రామచంద్రుని నేను ఎరిగాను కనుకే, సాక్షాత్తు ఆయన శ్రీమన్నారాయణ నేను తెలుసుకున్నాను కనుకే నాకు ఉన్నటువంటి సర్వ సంపద, సంపద అంటే డబ్బు లేకపోవచ్చు, ఆ విద్యాధనం ఉందే, మంత్రధనం ఉందే, తప్ప ఫలం ఉందే, అవన్నీ ఆయనకే ఇచ్చేయాలనుకున్నాం. ఏం అక్కర్లేదు, మనకి ఏది ఉంటే అది. స్వామి నా దగ్గర ఏమి లేదయ్యా, నీ ఎందు భక్తి ఉండేటి నాకు చెయ్యి, నాకు అనడానికి ఆ నోరు ఇయ్యి, మంచి ఆలోచన ఇయ్యి, మంచి శక్తి ఇయ్యి అని, మంచి కర్మ చేసేది చెయ్యి అని, అదొక్కటి అనుకోండి చాలు, ఏమి ఇవ్వక్కర్లేదు అని చెప్పి ఉంటే ఇవ్వండి. అంతకన్నా తండ్రి రామచంద్ర, లోకక్షేమమును చేయవలనని తెలియపరచుటే నా లక్ష్యమురా తండ్రి రామచంద్ర. లోకక్షేమము శుభమును కాంక్షించి నీ కొరకు అయోధ్య వచ్చి నిన్ను తెచ్చితినే కాని నా కొరకేమియో అక్కర్లేదు. నీ మూలముగా ఈ భయంకర రాక్షసి అయిన తాటక పీడ లోకమునకు వదిలిపోవలను. నీ చేతనే తాటక చంపబడవలను. గోబ్రాహ్మణ సంతతుల భయము తీరిపోవలను, వారు సుఖముగా ఉండవలను. ఇదిగో నేను రామచంద్రమూర్తిని అయోధ్యకు వెళ్ళి వెంట పెట్టుకుని వచ్చింది దేనికో నీకు చెప్తున్నా విను. నాకేమీ స్వార్థం లేదు, నాకేమీ ఇది కాదు. ఆయన ఈ లోక కళ్యాణం కోసమే నేను ఆ పరమాత్మైనటువంటి రాముడిని ఇక్కడ తీసుకొచ్చాను. గోవులు బ్రాహ్మణులు ఒకళ్ళు ఏమిటి, ఎవరో ఒక తపస్సు చేసుకోవడానికి అవ్వట్లేదు. ఆశ్రమాలన్నీ బోసగా అయిపోతున్నాయి, ఎక్కడెక్కడ పరుగులు పెట్టి చెట్టు చాముకు పరుగులు పెట్టేస్తున్నాయి. గో సంపద లేదు, జంతు సంపద లేదు, అన్నవులన్నీ నిర్మానుషం అయిపోతున్నాయి. ఒక నీళ్లు తాడాలంటే భయం. అలాగా ఇదైపోతున్నటువంటి ఈ గోవుల్ని బ్రాహ్మణుల్ని కూడా రక్షించి వాళ్ళు సుఖంగా ఉండేటి చెయ్యాలని దానికి తగిన వాడు రాముడే అని తీసుకొచ్చాను. గురువచనం విని రాముడు వెంటనే తన వెంటినారు మ్రోగించను. ఇదిగో ఈ తాటకని సంహరించేటువంటి శక్తి గలవాడు రాముడే అని ఎంత విశ్వాసంతో ఆచార్యుడు పలికిన దానికి క్రియలో పెట్టేశాడు. అదే చెప్తారు, మనం నేర్చుకున్న విద్యకి ఫలితం ఏంటి? వినయం నేర్చుకోవాలి. మనం నేర్చుకున్నటువంటి అస్త్రశస్త్ర విద్యలన్నిటికీ కూడా ఫలం ఏంటి? ఎన్నో మంత్రాలు సాధిస్తాం, ఎన్నో మంత్రాలు మననం చేస్తాం. ఆ మంత్ర సారాల్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలో అది తెలియాలి కదా. శ్రీమన్నారాయణే నాకు శరణ్యం అని అనుకుంటూ రోజు జపం చేసుకుంటాం, కానీ మన ప్రయత్నాలు మనం చేసుకుంటాం, ఎవరో ఒకళ్ళు శరణ్యులు అనుకుని వాళ్ళ వెనకాల పరిగెడతాం. ఇలాంటివన్నీ తప్పదు, అది మన మానవ జన్మ కనుక. కానీ కనీసం ఆలోచన వస్తూ ఉంటే మనం మార్చుకుంటాం. ఇదిగో వెంటనేట రామచంద్రమూర్తి ఆయన దగ్గర తీసుకున్న మంత్రాల ప్రభావం చూడండి, అస్త్ర శస్త్రాలు ఇచ్చాడు. వెంటనే వింటున్నారు, మోగించాటండి. తాటకను సంహరించేవాడు ఈయనే అని చెప్పగానే వింటున్నారు, మోగించాడు. దాన్ని విన్న తాటక రక్త మాంసాల ముందుకు జిమ్ముచూ వచ్చినవి. ఆ శబ్దానికే దాని శరీరం పగిలినట్టు అయిపోయి రక్త మాంసాలు బయటకు వచ్చేసాయట. ముని, బాబు ఇది మీదకు దుమ్ముకును అనుచూ దూరంగా తొలగిను. ఆ మునికి భయమేసి ఆయన బాబు వచ్చేస్తుంది మీద, కానీ ఆయన దూరంగా వెళ్ళిపోయాట. రాముడు, తాత శ్రీహత్య పథకము కలుగునేమో, ముందుగా ఆడుదాన్ని చంపుటకు మనసు ఒప్పుటలేదు అనేను. స్త్రీలని, పసిపిల్లల్ని, వీళ్ళని బ్రాహ్మణుల్ని, గోవుల్ని వీళ్ళని సంహరిస్తే అది చాలా బ్రహ్మని హత్య చేసినంత పాపం అని చెప్తారు. అంచేత ఈ ఆడుదాన్ని నేను సంహరించడానికి కొంచెం భయపడుతున్నాను. అది తప్పేమో, మహాపాపమేమో అనుకుంటున్నాను. అందుకు నా మనసు ఒప్పట్లేదు.
కౌశకుడు, నాయన నీ సందేహము ఆ తర్వాత నేను తీర్చేదను. అయినను నీకు సందేహం ఎందుకు బాబు? ఈ యజ్ఞములను పాడు చేయనుదిరా రామ, దీని చేష్టలు మాన్పింపరా అనెను. అబద్ధం ఆడకూడదు అని ఒక మా ధర్మ సూత్రం. మరి ఎప్పుడెప్పుడు ఆడొచ్చు అని కూడా మళ్ళీ వాళ్ళు చెప్తారు. ఎప్పుడు ఏదో మన స్వార్థం కోసమనో అమ్మ దగ్గర నా దగ్గర అబద్ధాలు ఆడడం కాదు. ఏం చెప్తారు? ప్రాణవిత్త మాన భంగమందు బొంకవచ్చు అని మళ్ళీ అదే శాస్త్రం చెప్తోంది. నీ ప్రాణం పోతుందో అబద్ధం చెప్పినా ప్రాణం నిలబెట్టుకో, లేకపోతే అబద్ధటి వాడి ప్రాణం పోతుందో అబద్ధం అయినా వాడిని రక్షించు. ఓ పెళ్ళి ఆగిపోతోంది, 100 అబద్ధాలైనా ఓ పెళ్లి చేయమంటారు. మంచి సంబంధం ఏదో వాళ్ళు గొడవలు పెట్టి క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అలాంటప్పుడు వాళ్ళకి వీళ్ళకి కూడా మీరు వెళ్ళి ఇప్పుడు ఏదో చూసి చెప్పకండి, వాళ్ళ మీద ఎవరో నిందలు వేస్తున్నారు, వాళ్ళు నిజంగా 2 కుటుంబాలు మంచిదని చెప్పి 100 అబద్ధాలటైనా పెళ్లి చేయండి అంటారు. అలాగా ఆడదాన్ని చంపకూడదు అంటే జగత్తుకు వినాశం కలిగిస్తున్నటువంటి దుష్ట రాక్షసి ఆడది అనుకుని వదిలేస్తే అలాయా? ఎందుకు సందేహం వద్దు అని చెప్తున్నాను. రాముడు ఏమి ఇది యజ్ఞ విరోధియా, దీనిపై దయ తగదు అని పూర్వ వ్యామోహం మొదలై ధనుసునందు బాణము సంధించి సూటిగా రాక్షసుపై విడిచెను. అది తాటకా హృదయమును ఛేదించెను. అది కింద పడుచు, రామా ఈ విధముగా నా తల్లి సంహరింపబడటను మారీచుడు సహింపడని ఎరుగుము. నాపై క్రోధము వహింపక మానడు, నీపై క్రోధము వహింపక మానడు సుమా, నిన్ను దుఃఖపడవేక మానడు అనుచూ చచ్చెను. తాటక వద చూసి కౌశకుడు, రామ నా పాలిటి కల్పవృక్షమా, ఆశ్రిత చింతామణి, రఘునాయక, యజ్ఞ భంజనకు ఎవరైనా నీకు శత్రువు లేరా? వారు సంపదగిన వారే తండ్రి. నీవే నా క్రతువు రక్షకుడువయ్యా, నాకు వరమిచ్చిన దాతవురా. ఇదిగో నా చేయి సచితిని. నీవు చేసిన స్త్రీ వధ వలన కలుగు పాతకమును నాకు దానమియ్యవయ్యా. అబ్బా చూడండి, రామానుజులు కూడా మరి అష్టాక్షరి మంత్రాన్ని నేర్చుకొని ముందర గురువు గారికి మాట ఇచ్చారు, ఎవరికి చెప్పకూడదు, ఇది రహస్యము, అది అని నువ్వెవ్వరికి చెప్పనని మాట ఇస్తే నేను నీకు మంత్రోపదేశం చేస్తానన్నారు ఆచార్యులు. అలాగే అన్నారు. ఆ మంత్ర సారం ఎరిగి దాన్ని మనసావాచ కర్మణ అనుభవించిన తర్వాత అయ్యో ఆ నా అకారవాచ్యుడైనటువంటి ఆ నారాయణుడికి ఈ శేషభూతుడైనటువంటి ఈ జీవుడు శేషభూతుడు, ఆయనే దిక్కు ఈ జీవుడికి అని చెప్పి తెలుసుకున్న తర్వాత అయ్యో ఇంత విషయం నాకొక్కడికైతే నేనేదో ఉద్ధరింపబడితే ఎలాగా, ఈ జగత్తంతా కూడా ఉద్ధరింపబడాలి కదా అని మంత్రాన్ని వెదజల్లేశారు. దానివల్ల నరకం వస్తుందని ఆయనకి తెలుసు, అయినా కూడా ఆయన దేరు. అంచేత కొన్ని పనులు చేస్తే కొంత ఇబ్బందులు వస్తాయి, తప్పదు. కానీ అది 10 మందికి ఉపయోగపడితే మనం ఒక్కళ్ళం బాధపడినా పర్వాలేదు కదా. అంటే స్త్రీ హత్య కొంచెం పాపం వస్తుందని తెలుసు, కానీ దుష్ట స్త్రీ కనుక యజ్ఞం వినాశి కనుక ఆవిడ అందుకు చంపేయమన్నారు. కానీ ఇంకా ఏమిటో ఆవిడని చంపారు, నాకు ఏమన్నా వస్తుందేమో, ఎక్కడైనా చిన్న తలంపు వస్తుందేమో అని నాయన స్త్రీ హత్య పాపం వల్ల నీకు వచ్చినటువంటి ఏదన్నా పాపం ఉంటే ఇదిగో నా చెయ్యి పట్టుకో నాకు ధార పోసే నాయన అని చెప్పి అడిగారండి. అది ఆచార్యుడి యొక్క గొప్పతనం. నువ్వు నాకు కల్పవృక్షానివి, చింతామణివి, ఆ ఆశ్రితులకు చింతామణి వంటి వాడి. కల్పవృక్షం అంటే ఎవరు ఏది కోరుకుంటే ఇచ్చేటువంటి వాడివి అంటే అని చెప్పాడు. అనిదా రఘువంశ దీపక నిజము దాచెన్ను దాగదు, నీవు మానవునిగా జన్మించి ఎంతటిగా నటించును, తాటక వద మూలమున నీ దైవశక్తి ఎటువంటిదో, నీ అవతార తత్వమేదో పూర్తిగా తెలియచున్నది కదయ్యా. నీ అందపచారములు స్వల్పు దోషులైన దానముల సంహారమే అది అని వెల్లడి చేసితివి. ఇప్పుడు తెలిసిపోయింది కదయ్యా రామయ్య, నువ్వెంత నేను దశరథ కుమారుణ్ణే అని చెప్పుకుంటాడు. మొత్తం రామాయణం అంతా అయిపోయిన తర్వాత కూడా, రావణ వధ అయిన తర్వాత కూడా ఋషులందరూ కూడా నువ్వు సాక్షాత్ పరమాత్మనైనా అని చెప్తున్నా సరే, అబ్బే లేదు నేను దశరథ మహారాజు తనయుణ్ణే రాముణ్ణే అని చెప్పుకుంటాడు. నువ్వు ఎంత నీ పరత్వాన్ని దాగుపరుచుకున్నా ఇలాంటి అఘటిత ఘటన సామర్థ్యం వల్ల నీ పరత్వం ఏంటో నువ్వు చెప్పకపోయినా బయటపడిపోతుందయ్యా. రాక్షస సంహార కర్తవి నువ్వే. రామాయణం మొట్టమొదట వధ స్త్రీతోటే మొదలైంది, తాటక సంహారంతో అయింది. కృష్ణావతారంలో కూడా పూతన సంహారంతో ఆయన మొదలు పెట్టాడు. అలాగా
ఒక్క దుష్ట శిక్షణకి శిష్ట రక్షణకే స్వామి ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో అవతరిస్తూ ఉంటాడు. అయితే ఆ తల్లి పక్కన ఉండాలి, ఉంటేనే ఆయన ఆ పని చేయగలడు. ఎందుకంటే ఈయన కోపం వచ్చిందంటే ఎట్లా చేసేస్తాడో తెలీదు. మళ్ళీ స్వర్గ ఆ పరమ పరమపదం ఇస్తాడో ఎప్పుడో తెలీదు. ఇవన్నీ కూడా ఆవిడ కాస్త ఒక కళ్ళ మేసి లాగుతుంటుంది. ఆవిడ దయా స్వరూపిణి అంచేతే ఎక్కడ ఏ అవతారం ఇస్తే అవతారంలో ఆవిడ కూడా ఆయన వెనకాల వస్తూ ఉంటుంది. అందుకని ఆ లక్ష్మీనాథుడు అని మాటని ఇక్కడ చెప్తున్నారు. అందుకే తర్వాత ఇక్కడ ఒక భవిష్యత్తులో జరగబోయే ఒక సంఘటనని దీని వల్ల చెప్తున్నారు తాటక వధ ద్వారా. ఎందుకో రామ, సరే నీ పరాక్రమానికి నేను లొంగిపోయాను, నన్ను ఈ రాక్షసు దీని నుంచి పోగొట్టి మంచి ఇది ఇచ్చో, కానీ నా కొడుకు అలా ఒప్పుకోడే, అలా అన్నడే. మారీచుడు చెప్తాడయ్యా నీ సంగతి, నిన్ను అష్టకష్టాలు పెడతాడు అని చెప్పి చూడండి ఒక్క మాటతో ఎంత రామాయణం జరగబోయేది ఎంత చెప్పేశారు. మారీచుడు మళ్ళీ ఇలా మాయలేడిగా రావడం, మళ్ళీ సీతాపహరణం అవడం, అదే కదా కథ మలుపులు తిరిగి రావణవత వరకు తీసుకెళ్తుంది. ఇలాంటి పదాలని కవి యొక్క వైచిత్రి. రఘువంశ దీపక నిజము అది చెప్పేశారు. ఇది తెలిసిపోతుందయ్యా ఇలాంటి సంఘటనల వల్ల నీ పర్వతం చెప్పకనే చెప్తోంది. సంతోషంతో కౌగలించుకొని అని సంతోషంతో కౌగలించుకొని ముద్దాడి, నాయన నీ వనర్చిన తాటకా సంహార కార్యం వలన నేడి అరణ్యము పవిత్రమైంది. ఇదే కామాశ్రమం అని చెప్పాడు. అక్కడి నుంచి అదిగో కనపడుతున్నది ఇంకో అరణ్యము అని చెప్పాడు. అది చెప్పి ఇదిగో దీనివల్లే నువ్వు ఈ తాటక సంహారం వలన ఈ అరణ్యం అంతా కూడా పవిత్రమైపోయింది కనుక మనం ఈ రాత్రి ఇచ్చటిని ఆగి నిద్రించినచో జనులెల్లరూ ఈ అడవి నిరుపప్రదమైనదని నిరుపద్రవమైనదని నమ్ముదురు, అది నివాస యోగ్యమని ఒత్తురయ్యా. ఇన్నాళ్ళు భయపడిపోతున్నారు, ఎవరు ఈ ఛాయలకు రావట్లేదు. చీమ దోమ కూడా అడుగు పెట్టడానికి భయపడుతోంది. అంచేత ఇప్పుడు ఈ రాత్రి మనం ఇక్కడ పడుకున్నాం అనుకో, అమ్మో ఎవరో ఇక్కడ నడుస్తున్నారు, ఇక్కడ ఈ రాత్రి నిద్రిస్తున్నారని అలా 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 తెలిసి అప్పుడు దీంట్లోకి అడుగు పెట్టడానికి ఆలోచిస్తారు. మళ్ళీ పూర్వ వైభవం దీనికి వస్తుంది. కాకుత్సవంచరత్తమా అటు చూడము, వెల్పులు ఆకాశము నుంచి నీకు సర్వమంగళములు కోరుచున్నారు. నీకు సర్వాస్త్రములు వసంగుమని నాకు అనుజ్ఞనిచ్చుచున్నారు, దాన్ని ఇప్పుడే నెరవేర్పవలను, రావయ్యా అని రాముని చేరపిలిచెను. ఇదిగో చూడు ముందర నీకు ఆకలి తప్పులు లేకుండా అతి బల అలాంటి మంత్రాలు చెప్పాను, ఎన్నో అస్త్రాలు ఇచ్చాను ఈ తాటక లాంటి దుష్టుల్ని సంహరించడానికి. ఇంకా ఎన్నున్నాయో అదిగో ఆ దేవతాగణాన్ని తెలుసు, వాళ్ళందరూ నాకు చెప్తున్నారయ్యా. కౌశిక మొత్తం నీ శక్తి అంతా ఆయన ధారపోసే, అప్పుడు లోక కళ్యాణానికి ఇంకా అన్ని పనికొస్తాయని చెప్పినట్టు అనుకుంటున్నారు. ఆయన నిన్ను కూడా పొగుడుతున్నారు, నాకు అస్త్రాలన్నీ ఇమ్మని అనుజ్ఞిస్తున్నారు అని చెప్తున్నారు. దానికి అన్ని అస్త్రముల ప్రయోగ మంత్రములను చేరపిల్చాను. వానికి అన్ని అస్త్రముల ప్రయోగ మంత్రములను ఉపదేశించను. రాముడు దానిని పొంది, గురుశ్రేష్ఠ నీవు సమంతరకముగా అస్త్రములు ఇచ్చితివి, వానిని నా మనసులో నిలిపితిని, ఉపసంహార క్రియను కూడా ఉపదేశింపవే అని ప్రార్థించెను. ముని ఆశ్చర్యం పొంది, ఆహా ఈతడు ప్రయోగ ఉపసంహార క్రియలు రెండును తెలిసిన వాడని ఊహించలేకపోయితేనే అనుకొనిను. చూడండి, ఒక డ్రైవింగ్ నేర్పుతారనుకోండి, వాళ్ళకి ఎక్కడ బ్రేక్ వేసి ఎక్కడ ఆగాలో, ట్రాఫిక్ లో ఎలాగా ఎటువైపు ఆగాలో ఎలా వల్ల ఇన్స్ట్రక్షన్ ఊరికే డ్రైవింగ్ నేర్పేస్తే కాదు కదా, అవన్నీ కూడా మెళుకువలు పూర్తిగా నేర్పాలి కదా. అస్త్రాలను అయితే ప్రయోగించడానికి ఇచ్చేసాడు ఈయన, కానీ దాన్ని మళ్ళీ తిరిగి ఏమో పొరపాటుగా బాణం వెళ్ళిపోతే అయ్యో అదేదో అమాయకుల్ని ఇచ్చేస్తుంటే అవద్దొద్దు వెనక్కి రా అంటే రాగవాలి కదా, ఉపసంహారం కూడా నేర్పాలి. అది మరి అందుకే కదా అంటే వాళ్ళు శరణాగతి చేస్తే ఆ అబ్బాయి రామబాణం తిరుగులేదు రైటే, కానీ మళ్ళీ అవతల వాడు శరణాగతి చేస్తే మళ్ళీ అది వచ్చి మా అమ్ముల పొదిలో చేరేట్టుగా ఉండాలి కదా. అందుకోసమే కాకాసుడి విషయంలో ఉండి
సముద్రుడు కోపించినప్పుడు అవనండి, సముద్రం నుండి ప్రయోగించినటువంటి బాణం అవనండి తిరిగి వచ్చి అంబుల పొదిలో చేరింది కదా. అది ఏదోటి కొంత బాణం వెళ్ళి ఏది వాళ్ళు ధ్వంసం చేయమంటే చెప్పి వాళ్ళ అలాగా మళ్ళీ తిరిగి రావాలి. అలాగా వచ్చేది తెలుసుకోవాలి. ఉపసంహార క్రియలు అడిగేసరికి ఈయనకి ఆశ్చర్యం వేసింది. అసలు మంత్రం అంటే ఏంటో తెలీదు, అస్త్రం అంటే ఏంటో తెలీదు, అవి తీసుకోవడం తెలీదు. ఇన్ని ఇస్తే నాకు ఉపసంహారం కూడా నేర్పండి అని అడిగాడే అని చెప్పి ఈయన మురిసిపోతున్నాడు. రామచంద్ర, నీకు అస్త్రములన్నీ నువ్వు తెలిసినవే అయినను నీకు వీరిని ఉపదేశించు భాగ్యమును కలగ చేసితివి, ధన్యుని చేసితివి. నన్ను మన్నింపుము తండ్రి, నీ మాయను వలలో చిక్కితిని, నీకు మంత్రోపదేశం చేయదలిచితిని, అందుకు సిగ్గుచున్నదిరా. సర్వశ్రేష్ఠ మంత్రముల రూపమే నీవు, ఆ మంత్రముల అధిష్టాన దైవము నీవే, వారిని ఉపదేశించు ఆచారుడువు నీవే, మంత్రములు ఎరిగిన శ్రేష్ఠుడవు, మంత్రముగా ఆరాధింపబడు దేవతవు నీవే అని తలచక నీ మాయలో పడి నీకే మంత్రం ఉపదేశం అనర్ప సిద్ధమైతిని కదా బాబు, నన్ను క్షమింపరా అని వెనకట్లాగే మళ్ళీ అనుకున్నాడు. అన్నిటికీ అధిష్టాన దేవత నువ్వేనయ్యా. ఒక మంత్రం అని, అస్త్రం అని, ఏది ప్రపంచ విశ్వంలో ఏది ఒక గొప్పది ఉందంటే అదన్నీ ఆయన్ని అని గుర్తించుకొని తెలుసయ్యా, కానీ ఎందుకు నీ మాయలో పడిపోయాను. అయ్యో ఈయనకి ఎన్నో ఇచ్చేయాలి అనుకుని అన్ని ఇచ్చానయ్యా. అలాంటి భాగ్యాన్ని నువ్వు నాకు కల్పించావు, నా గొప్పతనం కాదు అని చెప్తున్నాడు. రాఘవ, నీ వాత్సల్యముటిలోనే ఉండనివయ్యా, నీ అవతార రహస్యం వెల్లడి కారాదు సుమా. అజ్ఞానులు ఈర్ష్యాపరులు దృష్టి పెట్టగలరు. అది చూసారా, ఎందుకు మనం మంగళాశాసనం చేయాలి స్వామి కంటేట, ఆయన చేసేటువంటి ప్రతి విచిత్రమైనటువంటి ఆ ప్రవృత్తుల్ని చూసి ఎక్కడ దిష్టి తగులుతుందో అని మన కృష్ణావతారంలో అయితే ఇంకా బాగా తెలుస్తాయి. పాపం అదేంటి పోతన సంహారం కానీ బాబోయ్ చిన్నపిల్లాడు ఇలా దీన్ని చంపేశాడు, ఎవడు దిష్టి పెడతాడు అనుకుంటూ అప్పుడు ఎన్ని దిష్టులు తీస్తుంది ఆ యశోద. ఆ శక్రాసురభంజంలో 100 దిష్టులు, కాళీయమత్తంలో 5 చెట్లు, అదమ్మా ఆ మధ్య చెట్లకు రోడ్లు తోసుకుని వెళ్ళొచ్చిన తర్వాత బాబోయ్ అని అప్పుడు అలా కొసాకు దిష్టిలు పెడుతూనే దిష్టి తీస్తూనే ఉంటుంది. మన పిల్లలు కూర్చుండి కాస్త అందంగా ఎర్రగా బుర్రగా ఉండి వాళ్ళు ఏదైనా చిలిపి చేష్టలు చేస్తుంటే, అంటే ఆ వయసుకి దాటిన పనులు ఏదైనా చేయగానే అమ్మో అని అనుకుంటూ ఎవరు ఎక్కడ అది రాపు తగులుతుందో అని దిష్టి తీస్తూ ఉంటారు. అలాగా ఆచార్యుడు కూడా తన శిష్యుడికి ఆయన మంగళం పాడుతూ ఉంటాడు. ఆయన నువ్వు సుఖంగా ఉండు అని. సరే పోలేమయ్యా, నీ పరత్వం అంతా దాచుకో, వెల్లడి అవ్వకపోవడమే మంచిది. నువ్వు చేసే ఇలాంటి పనులకి నీకు ఎంత దిష్టి తగులుతుందో అంటున్నాడు ఆయన. దుర్భేద్యమైన ఉపసంహార మంత్రములను అట్లే మంత్రార్థములను సంగోపాంగముగా రమాత్మణముగా వెంచెను. వారు పయనం కొనసాగించరి. మంత్రాలను ఇచ్చేశారు. ఆ వాటికి కూడా సంగోపంగా అంటే A to Z మొత్తం మంత్రార్థాలు చెప్పేశారు. మంత్రాలను కూడా ఉపదేశించారు. అస్త్రాలని ఎలా ప్రయోగించాలో చెప్పారు. మళ్ళీ వాటిని ఎలా ఉపసంహారం చేసుకోవాలో చెప్పారు. అన్నీ కూడా చేశారు. రామ, విష్ణువు కొంతకాలము తపస్సు చేసిన సిద్ధాశ్రమం ఇది. ఆ పిమ్మట అతడే వామనుడై జన్మించి దీనికి పూర్వఖ్యాతిని సంపాదించెను. కశ్యపుడు సతీ సహితుడై శ్రీహరిని ఆరాధించు వ్రతం ఇచ్చటనే చేసెను. ఇట్లు మహామహులు ఎందరో తపో వ్రతాదులు ఎన్నో చేసి తమ కోర్కెలు సిద్ధింప చేసుకున్న ఆశ్రమం మగుడితే ఇది సిద్ధాశ్రమము అను సార్థక నామము పొందినది. ఇప్పుడు మనం చదువుకుంటుంది సిద్ధాశ్రమం. దాన్ని అసలు కవి యొక్క నైపుణ్యం ఇక్కడ తెలుస్తుంది చూడండి. ఆ సిద్ధాశ్రమానికి వెళ్ళే వరకు ఈ కథలోని విషయాన్ని మొదట అసలు చెప్పలేదు చూసారా. అలా అంటే కొంతమంది నమస్కారంతో మొదలు పెడతారు, కొంతమంది విషయంతో మొదలు పెడతారు, కొంతమంది ఆ మంగళాశాసనంతో మొదలు పెడతారు. అలాగా ఆ ఒక విషయాన్ని చెప్పడానికి ఇవి ఇక్కడ చెప్తున్నారు. ఇదిగో అలా పాఠక సంహారం అయిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ రామలక్ష్మణుని వెంట పెట్టుకొని అలా పెడుతున్నారు. వెడుతుంటే కొంతగా వెళ్ళేసరికి ఇంకొక ఆశ్రమం కనిపించింది. దాని గురించి చెప్తున్నారు ఈయన.
ఏది సిద్ధాశ్రమానికి చేరుకున్నారు. ఆశ్రమం గురించి చెప్తున్నారు. నాయన విష్ణువు ఇక్కడ కొంతకాలం తపస్సు చేశారు. అలాగే ఆ తర్వాత అదేంటి కశ్యపుడు తన భార్య కూడా ఆ సైతుడే కశ్యపుడు ఇక్కడే తపస్సు చేశాడు. ఎన్నో కోరికలు కూడా సిద్ధింపు చేసుకున్నాడు. అంచేత ఇది సిద్ధాశ్రమం అనేటువంటి పేరు సార్థక నామధేయమైన. అంటే అన్ని ఎవరు ఏది కోరుకుంటే అక్కడ తపస్సు చేసుకుంటే వాళ్ళకి అన్ని సిద్ధులు ఫలిస్తాయి కనుక సార్థక నామధేయుడు అంటారు చూడండి. వినయ భూషణుడు అని పెట్టారనుకోండి, వాడు ఒక రౌడీలో తయారైతే సార్థక నామం అవ్వదు కదా. ఆ వినయాన్ని తగినట్టు ఉండాలి. అలాగే అట్లా సుందరుడు అని పెట్టారనుకోండి, వాడు అసలు నా రూపంతో ఉంటే ఎవరిని అంటారు అనరు కదా. అలాంటివన్నీ ఇక్కడ సార్థక నామధేయం ఆ ఆశ్రమానికి. అక్కడ ఎవరు ఎలా భక్తితో తపస్సు చేస్తే వారి కోరికలు సిద్ధిస్తాయి. ఇది భగవంతునకు ప్రీతిపాత్రమైన చోటైనందున ఇచ్చటి నివసించుటే కర్తవ్యమని, ఇచ్చటినే నా తపస్సు సిద్ధి పొందునని నేనును ఇచ్చటినే నివసించుచుంటినిరా. తన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు ఆయన. ఇప్పటికి ఆ సిద్ధాశ్రమానికి తీసుకెళ్ళాడు. ఇంకా ఆశ్రమానికి తీసుకెళ్లకుండానే తాటక వృత్తాంతం చెప్పడం, తాటక సంహారం చేయించేయటం, అస్త్రశస్త్రాలు ఇవ్వడం, మంత్రోపదేశాలు ఇవ్వడం, అన్ని చేసుకుంటూ ఆ కామాశ్రమం గురించి అన్ని చెప్పుకుంటూ ఆఖరికి తన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. నాకు ఇదే భగవంతుని ప్రీతి అయిన చోటు మనకి ప్రీతి అండి. ఆయనకి ఇష్టమైన పనులు మనకి పుణ్యం అండి. ఆయన చెడు కలిగించేవన్నీ పాపం అండి. ఏమిటండి పాపం పుణ్యం ఇలాంటి పిచ్చి మాటలు చెప్తూ ఉంటారు. అందరూ అంటారు భగవంతునికి ఇష్టం ఉండదు ఈ పని చేస్తే అని అది తెలుసుకుంటే అదే పాపం. ఆయనకి ఇష్టమైంది చేయడమే పుణ్యము. అదే కదా. అలాగా పెద్దలు ఇష్టపడినటువంటి వ్యక్తులు మనకి ఇష్టమే. పెద్దలకి ఎందుకో వాళ్ళకి తెలుసు కొంతమందిని దూరంగా పెడతారు. వీళ్ళకి ఇన్ని కబుర్లు చెప్తారు కానీ వీళ్ళు మాత్రం వీళ్ళతో పడదు అనేసి తను తేలిగ్గా వాళ్ళు దూరదృష్టిగా ఆలోచించే కొంతమందిని దూరంగా పెడతారు. మనకు అవన్నీ అర్థం కావు. మనం ఏమీ ఆచరణ లేదన్నట్టు తిట్టేస్తాం. అలా కాకుండా భగవంతునికి ఇష్టమైన ప్రదేశమే మనకి ఇష్టం. దీనికి రామాయణమే చెప్తుండండి. ఏ ప్రశ్న సమాధానం కావాలన్నా రామాయణమే. ఆ విభీషణుడికి శత్రువైతే తనకి శత్రువే అనుకున్నాడు. ఎప్పుడు రావణుడు, రావణాసురుని గురించిన విషయంలో ఆయన ప్రేమ పడితే ఈయన ప్రేమ పడ్డాడు. ఆయన నువ్వు కానీ నాయన నువ్వు ఆయనకు అంత్యక్రియలు చెప్తే నేను చేస్తాను, నీకన్నా కనుక నాకు అని అన్నాడు. అట్లాగా ఎన్నో చోట్ల మనకి ఈ విషయం కనిపిస్తుంటుంది. మన భక్తుడికి ఏది ఇష్టమైతే నాకు ఇష్టం అని ఆయన అనుకుంటాడు. ఆచార్యుడికి భగవంతుడికి ఏది ఇష్టమో అదే మనకి ఇష్టం అవ్వాలని మనం అనుకోవాలి. పూర్వం ప్రహ్లాదుని మనుముడైన బలి పరాక్రమవంతుడై రాక్షస వైరి అయిన ఇంద్రుని స్వర్గం నుండి తమిరివేసి తాను ఆ స్వర్గపీఠమును ఎక్కెను. తన దాతృత్వముచే లోకములందు దారిద్ర్యమును రూపమాపని ధర్మబుద్ధితో అతడు ఒక క్రతువు చేయబోను. ఋషి చెప్పున్నది విని రాముడిట్లు ప్రశ్నించాను. ఇప్పుడు దానికి ఉదాహరణగా ఒకటి చెప్తున్నారు. బలిచక్రవర్తి ఉన్నాడయ్యా, ఆయన చాలా గొప్పవాడు. మనం భాగవతంలో చదువుకున్నాం కదా. ప్రహ్లాదుని మనుమడు అయిన రాక్షస వైరి అయినందున ఆయన రాక్షస వైరి అయినటువంటి ఇంద్రుణ్ణి ఆ సింహాసనం దింపేసి ఈయన స్వర్గాన్ని కూడా ఆ ఇంద్రపదం అని చేపట్టాడు. అది పీఠాన్ని ఎక్కాడు. కానీ బలి దాతృత్వానికి పరాకష్ట. ఆయనకున్నదంతా కూడా అందరికి దారిపోసాడు. గొప్ప దాతగా ఉన్నాడు. అందరు దరిద్రాన్ని కూడా రూపుమాపాడు. ధర్మబుద్ధితోనే మంచి బుద్ధితోట ఒక యజ్ఞం చేయాలని క్రతువు చేయాలని పూజాడు. ఋషి చెప్పినది విని రాముడు ఇట్లు ప్రశ్నించను.